యుద్ధం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఎస్, నిజంగానే యుద్ధం తన పని తాను యుద్ధం చేసుకుంటూ వెళుతోంది. ఇరాన్ అమెరికా మధ్య రెండో విడత చర్చలు ఏవైతే పాకిస్తాన్ ఇస్లామాబాద్లో జరుగుతాయి, ఏదో ఒక కొలిక్కి వస్తాయేమో, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం ఆగుతుందేమో అని ఆశించిన వాళ్ళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. జేడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ఇస్లామాబాద్కు వెళ్ళి కూర్చున్న తరువాత ఇరాన్ నేను రానంటే రాను అంది, మిమ్మల్ని నమ్మనంటే నమ్మను అంది. దాంతో ఒక రకంగా ఒట్టి చేతులతో ఒంటరిగా అమెరికా ఉపాధ్యక్షుడు మళ్ళీ ఇస్లామాబాద్ నుంచి అమెరికాకి వెనుదిరగడం జరిగింది. ఇక ఆ తర్వాత పెద్దగా అనౌన్స్మెంట్స్ కానీ అటు ఇరాన్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ పెద్దగా అనౌన్స్మెంట్ లేవు. సైలెంట్గా ఉంది ప్రస్తుతానికి, ఎవ్వరూ ఏం మాట్లాడడం లేదు. ఇదే భయం వేస్తోంది. ఎస్, ఎలాంటి భయం అంటే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని అంశాలు. ఇరాన్ ఒక బలమైన అస్త్రాన్ని ఈరోజు అమెరికా తన మాట వినకపోతే గనక, అమెరికా ఇలాగే ఇరాన్ని ఇబ్బంది పెడితే గనక ఒక బలమైన అస్త్రాన్ని బయటకు తీయడానికి సిద్ధమైంది. ఆ అస్త్రం బయటకు వచ్చింది అంటే గనక కరోనా లాంటి పరిస్థితుల కంటే కూడా తీవ్రమైన పరిస్థితులని ఈరోజు ప్రపంచం ఎదుర్కొనే లాంటి అవకాశాలు ఉంటాయి ఆ అస్త్రం బయటకు వస్తే. అదేంటో ఈ ఎపిసోడ్లో చెబుతాను. దానికంటే ముందుగా ఒక్కొక్క అంశం గురించి మాట్లాడదాం. ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్లో ఒక 5 అంశాలు చెబుతాను. 5 అంశాల్లో ఒకటి, మొజ్తబా కమేనీ అమితుల్లా కమేనీ కుమారుడు. ఎప్పుడైతే ఫిబ్రవరి 28న అమితుల్లా కమేనీ మరణించారో అదే సమయంలో అక్కడ మొజ్తబా కమేనీ కూడా ఉన్నారు అనేది వార్త. కానీ ఆయన ప్రాణాలతో బయటపడ్డారు అని. ఆ తర్వాత ఆయన కనిపించలేదా అనే దాని మీద క్లారిటీ లేకుండా ఉంది. నిజానికి ఇప్పుడు అందుతున్న న్యూయార్క్ టైమ్స్ లాంటి సంస్థలు లేదంటే అమెరికా మీడియా సంస్థలు మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే మొజ్తబా కమేనీ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. అలాగే సుప్రీం లీడర్గా ప్రకటన ఏదైతే తన పేరుని ప్రకటించారో అది కేవలం పేరు మాత్రమే తప్ప ఇప్పటికీ కూడా ఆయన ఆ బాధ్యతలు తీసుకోలేదు అని చెబుతున్నారు. ఎందుకు అంటే ఆ సమయంలో ఆ అమితుల్లా కమేనీ బిల్డింగ్ ఆయన నివాసం మీద ఆ బాంబు పడినప్పుడు అక్కడ ఉన్న ఆయనకి కూడా తీవ్రమైన గాయాలయ్యాయి అనేది ఇక్కడ అమెరికా మీడియా చెబుతున్న విషయాలు. అందులో భాగంగా ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయన 2 కాళ్ళు కూడా పనిచేయడం లేదు. అలాగే ఒక చేయి కూడా పూర్తిగా విరిగిపోయింది, ఫ్రాక్చర్ అయిన లాంటి పరిస్థితి. ఆయన ఫేస్ కూడా గుర్తుపట్టలేనంత ఘోరమైన పరిస్థితిలో ఉంది. అలాగే కోమాలో ఉన్న వ్యక్తి గుండె కూడా ఆయనకి సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయనకి కియో నగరం ఏదైతే ఉందో ఇరాన్లోని కియో నగరంలో ఆయనకి చికిత్స అందిస్తున్నారు అనేది అమెరికా మీడియా కథనాంశాలు. సో మొత్తంగా ఇక్కడ న్యూయార్క్ టైమ్స్ చెబుతున్న దాని పరిస్థితి. దాంతోపాటుగా ఇరాన్ కూడా ఇక్కడ ఒక సందర్భంలో ఇరాన్ మీడియా కూడా జింబాజ్ ఆఫ్ రంజాన్ అని ఆయన్ని సంబోధించినట్టుగా తెలుస్తుంది. జింబాజ్ ఆఫ్ రంజాన్ అంటే యుద్ధంలో గాయపడ్డ వ్యక్తి అని, అంటే ఆయన యుద్ధంలో గాయపడ్డారు అనేది ఇరాన్ మీడియా కూడా స్పష్టం చేసింది అనేది అమెరికా మీడియా చెబుతున్న కథనాంశాలు. సో మొత్తంగా ఇక్కడ ఆయన ఫిబ్రవరి 28నే గాయపడ్డారా, ఆ తర్వాత మొజ్తబాని కూడా మేము లేపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడిన తరువాత ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఏమో తెలియదు. కానీ మొత్తానికి మొజ్తబా కమేనీ చాలా సీరియస్ కండిషన్లోనే ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. కానీ ఆయన అన్నీ చూడగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, కానీ ఆయన నడవలేరు, పరిస్థితిని కూడా సమీక్షించలేరు. బట్ ఐఆర్జీసీకి ఆయన ఆదేశాలు ఇస్తూ ఆయన ముందుకు వెళుతున్నారు అనేది తెలుస్తుంది. దాంతోపాటు మొజ్తబా కమేనీ కుమారుడు కూడా ఆ మధ్య కాలంలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన కొంచెం హెల్త్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు, ఆయన కోలుకుంటున్నారు అని మొజ్తబా కమేనీ గురించి ఆయన కుమారుడు చెప్పినట్లుగా వీటన్నింటినీ కూడా ఎగ్జాంపుల్స్గా చూపిస్తూ అమెరికా మీడియా దీనిని బలపరుస్తున్న పరిస్థితి ఉందన్నమాట. అలాగే ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ అండ్ ఈయన సుప్రీం లీడర్ మొజ్తబా కమేనీ వీళ్ళిద్దరూ కూడా మంచి మిత్రులు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ప్రెసిడెంటే ఇక్కడ కమేనీని కాసుకొని కూర్చొని ఆయన అనారోగ్యాన్ని ఆయన సమీక్షిస్తున్నారు అని. దట్టు ఆయన మసౌద్ పెజెష్కియాన్ డాక్టర్ కూడా, ఆయన కార్డియాలజిస్ట్ కాబట్టి ఆయన కార్డియాలజిస్ట్ అక్కడ ఎందుకున్నారు, క్యౌరీ అనే కియో నగరంలో వీళ్ళు ఎందుకున్నారు అంటే గనక ఈయన కార్డియాలజిస్ట్, ఆయన గుండె సక్రమంగా పనిచేయడం లేదు కాబట్టి పూర్తిగా తన సుప్రీం లీడర్ని కాపాడుకోవడానికి ఆ దేశ అధ్యక్షుడే రంగంలోకి దిగి పూర్తిగా తన ఆధ్వర్యంలోనే ఆయన ఆరోగ్యాన్ని సెట్ చేస్తున్నారు అనేది ఇలాంటి కథనాంశాలు అనేది అమెరికా నుంచి వినబడుతున్న వార్తలు.
అయితే దీనిని ఇరాన్ మీడియా పూర్తిగా కొట్టిపాడేస్తోంది. ఇరాన్ మీడియానే కాదు, ఇరాన్ అధికారులు కూడా కొట్టిపాడేస్తున్నారు. ఆయన ఆ మధ్య అనారోగ్యం పాలైన మాట వాస్తవమే యుద్ధం సందర్భంగా, కానీ ఆయన పూర్తిగా కోలుకున్నారు. ఐఆర్జీసీ ఇంత పకడ్బందీగా ముందుకు వెళుతుంది అంటే మొత్తం మొజ్తబా ఖమేనీ ఇస్తున్న ఆదేశాల ప్రకారమే ఇలా ఐఆర్జీసీ చాలా పటిష్టంగా బలంగా ముందుకు వెళుతుంది అనేది ఇక్కడ ఇరాన్ చెబుతున్నప్పటికీ సేమ్ మొన్న మధ్య మనం ఇజ్రాయెల్ ప్రధాని లేరు, యుద్ధంలో మరణించారు, నెతన్యాహు బాడీ డబుల్ మాత్రమే కనబడుతుంది అని, బాడీ డబుల్ అని కొన్నాళ్ళు అన్నారు, కాదు అది ఏఐ నెతన్యాహు అన్నారు. సేమ్ అదే విధంగా ఇక్కడ ఇరాన్ సుప్రీం విషయంలో కూడా ఇలాంటి గందరగోళాలే జరుగుతున్నాయి. ఇది కేవలం మరి రూమర్స్ మాత్రమేనా, ఊహాజనితమైన వార్తలు మాత్రమేనా? నిజానికి మొజ్తబా ఏమైనా సివియర్గా సీరియస్ కండిషన్లోనే ఉన్నారా? ఆయన కోలుకుంటారా? అలాంటి పరిస్థితుల్లో ఉన్న సుప్రీం మరి ఎంతవరకు ముందుకు వెళ్తారు? నిజానికి అమీతుల్లా ఖమేనీ ఎప్పుడు కూడా తన వారసులు ఎవరైతే ఉంటారో వారు సుప్రీం కావద్దు అని ఆయన కోరుకున్నారు అని చెబుతూ ఉంటారు. బట్ అయినప్పటికీ కూడా ఆయన ఈ కండిషన్లో ఉన్నప్పుడే అది అంటే ఖమేనీకి గౌరవార్థంగా మొజ్తబా ఖమేనీని సుప్రీంగా ప్రకటించుకున్నారా? లేదు అంటే అసలు ఆయన ఏమాత్రం గాయపడకపోయినా సరే కావాలని ఆయన బయటికి తీసుకురావడానికి అమెరికా అండ్ ఇజ్రాయెల్ మైండ్ గేమ్ ఆడుతున్నాయా? ఇలా అనేక సందేహాలు, డౌట్స్ ఉన్నాయి. కానీ ఇరాన్ కూడా ఎక్కడ తగ్గకుండా ఈ స్థాయిలో యుద్ధం చేస్తుంది అంటే మరి వెనుక ఏ ఒక్క నాయకుడు నడిపించకుండా ఎలా సాధ్యమవుతుంది? ఒక ఐఆర్జీసీ, ఒక ఆర్మీ మాత్రమే ఎలా ఇంత యుద్ధం చేస్తుంది అనే సందేహాలు కూడా ఈ యుద్ధం వాళ్ళు చేస్తున్న యుద్ధం తీరుతెన్నులు చూస్తుంటే అర్థం చేసుకునే వాళ్ళు చెబుతున్న మాట.